ఈ పాటికి వచ్చేస్తానడ్రా. నాయుడు గారి సంగతి మనకు తెలియదే ఉందిరా. మధ్యలో ఏ దేశంలో దిగిపోయి ఉంటాడు. లేదు ఉన్నపళంగా వచ్చేస్తున్నానని రాత్రి ఫోన్లో చెప్పాడు. అవునా? మనకు గిఫ్ట్లు కూడా తెస్తా అన్నారా? అబ్బా, అరే 6 నెలలు ఇక్కడ 6 నెలలు ఫారిన్లో. అసలు ఏం చేస్తుంటాడు అక్కడ? ఏమోరా. అవి కూడా కారు వస్తుంది, ఆడోనేమో. పదండి. ఏ ట్రేడ్ ఒరే భద్రం, ఎన్నేళ్ళైందిరా నీ చూసి? పోయిన నెల కదా ఇల్లు. అవునా రాజుబాబు, రాత్రి పగళ్ళు కళ్ళు నువ్వేరా. మొన్న అయితే ఏకంగా నువ్వు అన్నం మానేసి నాయుడు కావాలని ఏడుస్తున్నట్టు కళ వచ్చిందిరా. ఏంట్రయ్య అవతారం అసహ్యంగా? అసహ్యం కదరా బాబు. నాగేంద్ర, సాయి రాత్రి హిల్టన్ హోటల్ టబ్బులో ఇలా పడుకున్నప్పుడు కల్లో మీరే వచ్చారా. ఉన్న పళంగా వచ్చి అనిపించింది, వచ్చేసారు. తెలుస్తూనే ఉందిరా నువ్వు ఉన్న పలంగా వచ్చేసావని. మీకు చాలా విషయాలు అవుతారా. మడగాస్కర్, జిబ్రాల్టర్ ఆ గిఫ్ట్స్ అన్ని లేవండ్రా. అది నాగేంద్రకి, ఇది భద్రానికి, అది సాయిబాబుకి, ఇది రాజాబాబుకి. నువ్వు దాంతో ఒళ్ళంతా తుడుచుకున్నా పొడిగానే ఉంటదిరా. దీంతో తోముకుంటే అసలు నువ్వు పళ్ళు తోముకున్నట్టే ఉండదురా. వీటి స్పెషాలిటీ ఏంటో? రే నీకు ఆరికేలు కదరా, ఈ వేసుకుంటే పూల మీద నడుస్తున్నట్టు ఉంటదా. రాజుబాబు, నువ్వు ఆ క్యాప్ పెట్టుకున్నావు అనుకో, నీ జుట్టు అస్సలు తడవదు. ఒరే ఇవన్నీ కూడా చూసినట్టుందిరా. అబ్బా, ఇవన్నీ వేసుకునే కదా ఇటు తగలంటాడు. ఎరా నాయుడు, ఎటకారంగా ఉందా? ఈ సెల్ ఫోన్ కెమెరా లేకుండా మాకు ఈ దరిద్రం ఏంట్రా? సెల్ ఫోన్లు కెమెరాలు ఇక్కడైనా దొరుకుతాయిరా. ఆ బ్రష్ బెర్లింది, ఈ చెప్పులు హవాయి, ఈ టవల్ టర్కీది, ఇంకా క్యాప్ ప్యారిస్దిరా. అది పెట్టుకుంటూనే నాకు మంచి మంచి ఐడియాలు వస్తున్నాయి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అక్కడే ఉండిపోవచ్చుగా. అవును, నీకు ఆదేశాలే కరెక్ట్. రేయ్, బెస్ట్ ఫుడ్ ఇటలీలో తిన్నాను రా. బెస్ట్ కార్లు జర్మనీలో నడిపా. బెస్ట్ మసాజ్ బ్యాంకాక్ లో అనుభవించా. ఇంక రొమాన్స్ కి అయితే ప్యారిస్. నీకే బాగా. అయితే ఇన్ని దేశాలు తిరిగితేనే ఇండియాయే బెస్ట్ అనిపించిందిరా. అది మన ఈస్ట్ గోదావరి. ఎందుకో? ఎందుకేట్రా? ఎంటర్టైన్మెంట్ రా బద్రిగా. ఇక్కడ ఉన్నంత ఎంటర్టైన్మెంట్ కి ఎక్కడ చెప్పు. ఏంట్రా, మేమంతా నీకు ఎంటర్టైన్మెంటా? ఎంత మాట అనేసావురా. మీరు నా ఎంటర్టైన్మెంట్ పార్ట్నర్స్ రా. ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఒరేయ్ మడగాస్కర్, అయ్యా ఆ అబ్బులు గారి పెద్ద అబ్బాయి నిలరమనరా. రండి బాబు. దామ్మా దా. రేయ్, మన ఎదురులంక పెద్ద అబ్బులు గారు లేరు. వాళ్ళ పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు రా. నమస్కారం. అబ్బులు గారు ఏదైనా ఉద్యోగం రికమెండేషన్ చేయమన్నా చూసావా? చూడాలరా. అబ్బో, ఒరే భద్రం, ఈ సర్టిఫికెట్లు చూడు. ఏందా ఏ చూసిన చాలే. నీకేమైనా అర్థమవుతుందో సర్టిఫికెట్లు చూసినా? బాబు, కరెంటు పోయింది, కొంచెం బజార్కి వెళ్ళి ఓ 5 కేజీలు కరెంట్ పట్టుకొస్తావా? మహావీర్ ఎలక్ట్రికల్స్ అని ఉంటది కదా, అక్కడికి వెళ్ళి 5 కేజీలు అని అడుగు. కేజీ 100 రూపాయలు. 5 కేజీల కరెంట్ ఏంట్రా? అదేం లెక్క? ఎలక్ట్రికల్ ఇంజనీర్ అట. ఒరే, ఎంటర్టైన్మెంట్ అంటే ఇదిరా. నీ దగ్గర అనిపించుకున్నారా?